ఏమీ కాను అంటూ ఉంటే ఏమీ కాకుండా ఎలా ఉండిపోతాను? అయినా విడాకులేవో ఇస్తానన్నారుగా, ఇవ్వలేదుగా. ఇచ్చినప్పుడు చూద్దాం. ఎంత ధైర్యమే నీకు? మాటకి మాట ఎదురు చెప్తున్నావు. ఆగు బావా, నువ్వు తిట్టినా కొట్టినా చంపినా సరే నేనన్న దాంట్లో తప్పే ఉంది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కూడా ఇంకా ఈవిడ గారు ఈ ఇంటి ఆడపిల్ల ఎలా అవుతుంది? అంత పద్ధతులు తెలిసిందైతే తన భర్తతో పాటు ఈ ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోవాలి. ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతూ నా మీద పెత్తనాలు చేస్తూ ఎందుకుంటుంది? అలేఖ్య, బుద్ధి లేకుండా మాట్లాడుకో. వీళ్ళ అక్కని ఇంట్లో ఉంచుకోవాలా పంపించాలా అనేది వీళ్ళిష్టం. నువ్వెవరు చెప్పడానికి? నువ్వేం చేసినా నీ తప్పులన్నీ వెనకేసుకొస్తుంది కాబట్టి ఈవిడ గారు ఇంట్లో ఉండటం నీకు బాగానే ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలా, ఎలా బావకి దూరం చేయాలని చూస్తుంది. నిజంగా ఈవిడ గారులో అంత ప్రేముంటే ఆవిడ భర్త మీద చూపించమని చెప్పండి, మాకు సలహాలు ఇవ్వటం కాదు. నా భార్య నన్ను ప్రేమగానే చూసుకుంటుంది. అలా చూసుకుంటుంది కాబట్టే నా ఇల్లు కాకపోయినా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఏమన్నావు? మహాలక్ష్మికి పిల్లలు పుట్టరు అన్నావంట. ఆ మాట అంటానికి నువ్వెవరు? అవును, ఉన్నమాటే కదా అన్నాను. అసలు మీ అందరికీ తెలుసలేదు, తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఏదో మీ అందరి సంతోషం కోసం తనకి పిల్లలు పుడతారని అబద్ధం చెప్పింది. ఇలాంటిది ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు.